ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్కు నోటీసు ఇచ్చింది సెట్. ఈ రోజు విచారణకు సిద్ధంగా ఉండాలని నందినగర్లో ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్ తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని సెట్ అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఆఖరి రోజు కావడంతో మరో రోజు విచారణ జరపాలని కోరారు. విచారణకు హాజరు కాకపోవడానికి గల కారణాలు వివరిస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి లేఖ రాశారు కేసీఆర్ రాసిన లేఖపై సెట్ అధికారులు స్పందించారు. రేపు ఆయన విచారించేందుకు ఈ రోజు మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. అయితే కేసీఆర్ వయసు 65 ఏళ్లకు పైబడి ఉండటంతో చట్ట ప్రకారం ఆయనకు వెసులుబాటు కల్పించారు. తమ కార్యాలయంలో విచారణకు రావాలని భావిస్తే రావచ్చని, లేదంటే ఆయన కోరిన చోట విచారించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెబుతున్నారు సెట్ అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. దిలీప్, చెప్పండి. సో ఇవాళ నామినేషన్ల చివరి రోజు కావడంతో ఇవాళ రాలేనని కేసీఆర్ వ్యక్తపరిచినట్టుగా తెలుస్తోంది. అయితే రేపు విచారించినట్టుగా ఇవాళ మరోసారి నోటీసులు అందించినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. మనం ఎక్కడ ఉంటారు ఇవాళ కేసీఆర్ గారు? సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికరంగా మారింది, రోజుకుగా మలుపు తిరుగుతుంది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు. సో తాను సూచించినటువంటి ప్లేస్లోనే హైదరాబాద్ లిమిట్స్లో ఎక్కడైనా సరే విచారణకు కూడా సిద్ధమంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లకు చివరి తేదీ ఉన్నటువంటి నేపథ్యంలో, సో మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి సమయాన్ని కానీ గడువును కానీ ఇవ్వాలంటూ కోరుతూ కూడా, అలాగే ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలంటూ కూడా తాను ఈ సిట్ అధికారులకు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావుతో పాటు అలాగే కొంత లీగల్ సభ్యులతో కూడా భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. సో ఇవాళ మరి కేసీఆర్ విజ్ఞప్తికి సిట్ అధికారులు ఇవాళ మరోసారి సమయం ఇస్తూ కూడా ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే కేసీఆర్ తన ఫామ్ హౌస్లోనే విచారణ జరిపించాలని ఏదైతే విజ్ఞప్తి చేశారో దాన్ని కూడా సిట్ అధికారుల బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 65 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి కాబట్టి సో తాను కోరుకున్న చోటే సిట్ అధికారులు కూడా విచారణ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో ఇవాళ మరోసారి కేసీఆర్కు విచారణకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు కూడా నోటీసులు ఇస్తే నోటీసులో ఏ అంశాలు పేర్కొన్నారో సో దాన్ని బేస్ చేసుకొని మరోసారి కూడా లీగల్ టీమ్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అది సో మొత్తానికైతే ఇటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు, అలాగే మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. సో వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. వీళ్ళందరినీ కూడా సుదీర్ఘంగా ఇటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఇక తదుపరి ఫైనల్గా ఈ కేసులో సో అప్పట్లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సిట్ నోటీసులు జారీ చేశారని గత కొన్ని రోజులుగా కూడా కొన్ని లీకులు వచ్చాయి. లీకులను నిజం చేస్తూ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ని సిట్ అధికారులు విచారిస్తే ఏ ప్రశ్నలు వేసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ముఖ్యంగా అప్పట్లో జరిగినటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఎలాంటి సమాచారం ఇచ్చారు అనేటువంటి దానిపైనే ప్రత్యేకంగా ఈ యొక్క సిట్ విచారణలో కేసీఆర్ని ప్రశ్నలు అడిగే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి సిట్ అధికారులు కేసీఆర్కు మరోసారి నోటీసులు ఎప్పుడు ఇస్తాడు అనేటువంటిది కూడా ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.